భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాతృదేవో భవ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సృష్టిలో అరుదైన రూపం అమ్మ. కల్మషం లేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అనురాగం, ఆప్యాయతకు మారుపేరు అమ్మ. ఈ సృష్టిలో ఎవరు ఎవరిని ద్వేషించినా అంతులేని ప్రేమను అందించేది అమ్మ మాత్రమే. అటువంటి అమ్మకు మనం ఏమి ఇస్తున్నాం? అమ్మకు మనం ఏం చెయ్యాలి? అమ్మ రుణం ఎలా తీర్చుకోవాలి? పురాణాల నుంచి, యుగాల నుంచి కూడా ఈ సృష్టిలో అమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం విలువ, అమ్మ యొక్క గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా మనందరికీ వివరించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. 5 దశాబ్దాలకు పైగా తన వాణి ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడమే కాకుండా తన రచనల ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఒక వ్యాఖ్యాతగా, అలాగే ఆధ్యాత్మికవేత్తగా పలు రంగాల్లో, పలు విభాగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని మరెంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మీ అందరికీ బాగా సుపరిచితురాలైన శ్రీమతి డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. ముందుగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా, లోకంలో ఉన్న తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు. అసలు అమ్మ అంటే చాలు అమృతం కన్నా తీయనైన పలుకు అని అంటారు. మరి ఆ పలుకు అసలు ఎక్కడి నుంచి ఆరంభమైంది? నోరు తెరిస్తే ఆ, నోరు మూస్తే మా, రెండూ కలిపితే అమ్మ. అది అమ్మ అన్నది మానవులే కాదు, కొన్ని రకాల జంతువులు, ముఖ్యంగా ఆవులు లాంటివి కూడా పలకగలవు. మాటలు మాట్లాడడం రానటువంటి వాళ్ళ నోటి వెంట కూడా పలకగలిగిన ఒకే ఒక శబ్దం అమ్మ. అమ్మ అంటారు. అమ్మ అన్నదంటే వోకల్ కార్డ్స్ అన్నవి ఉంటే కంఠనాళాలు అంటామే. ఈ కంఠనాళాలు కనుక ఉన్నట్టయితే అవి ఉండి నోరు తెరిస్తే వచ్చే ధ్వని ఆ, నోరు మూస్తే వచ్చే ధ్వని మా. అంటే మొత్తం అంతా పలకడం అంతా కలిపితే వచ్చేదమ్మ. అంతేకాదు, మీరు అక్షరమాలలో చూస్తే మొదటి అక్షరం ఆ, చివరక్షరం మా, తర్వాత ఉన్నవి అంతస్థాలంటారు. అవి కాంబినేషన్తో వచ్చే ధ్వనుల యొక్క కలయిక వల్ల వచ్చిన అక్షరాలు. మామూలుగా ఉండే అక్షరాల్లో అచ్చులు ఆహా దాకా ఉంటే ఆ తర్వాత వర్గాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చివరిది మా కనుక ఆ అమ్మ. మొత్తం అక్షరాలని అందులో ఉన్నాయి. ఒక్కసారి అమ్మ అంటే అన్ని అక్షరాలని పలికినట్టే. చాలా అద్భుతంగా తెలియచేస్తారు. అమ్మ గొప్పతనం మీ మాటల్లో. అమ్మ గొప్పతనం చెప్పడానికి ఏముందమ్మా? ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. అందువల్ల అమ్మ అంటే అమృతం. అమృతంలో సగభాగం అమ్మ. పదాలే చెప్తున్నా నేను. ఋతం తర్వాత అమృతం కలిసింది. అమ్మ అన్నప్పుడల్లా అమృతాన్ని మనం ఆస్వాదించినట్టు ఉంటుంది. మనం ఇక్కడ అమ్మ అని ఎన్నిసార్లు అంటే అక్కడ పైలోకంలో ఉన్నటువంటి జగన్మాత, సృష్టికంతా మూల కారణమైనటువంటి అమ్మ ఓయని పలుకుతుందిట. అందువల్ల వీలైనన్ని సార్లు, వీలైనంత మందిని పలకరించేటప్పుడు అమ్మ అని పలకరిద్దాం. మన పూర్వులకు అదే కదా అలవాటు. ఎవరినైనా సరే అమ్మ అని అంటారు ముందు. అవును. ఆ అలవాటు కన్న తల్లి దగ్గరే మనం వదులుకున్నాం అంటే జగన్మాత నుంచి ఎంత దూరం అయిపోయామో మనం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో తొలి గురువు అమ్మే అంటారు. మరి తరాలు మారుతున్న కొద్దీ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఉన్న వ్యత్యాసం? తొలి గురువు అమ్మ అనడం కాదమ్మా, వాస్తవం అది. ఎందుకంటే గర్భంలో ఉండగా గాలి పీల్చటం నేర్పింది తల్లి. బయటకు వచ్చాక తొలి గురువు అనడంలో ఉద్దేశం పుట్టాక తొలి గురువు కాదు, గర్భంలో పడినప్పటి నుంచి తొలి గురువు. తర్వాత గర్భవతి అయినటువంటి స్త్రీ ఏం వింటే, ఏమి తింటే, ఏమి అంటే, ఏమి కంటే అదే ఆ శిశువుకు వస్తుంది. అందుకే మాతృభాష అంటే ఎందుకంటారు? పుట్టాక నేర్చుకున్న భాష కాదు, తల్లి గర్భంలో ఉండగా అలవాటైన భాష. తల్లి ఏ భాషలో మాట్లాడుతోందో
చుట్టుపక్కల వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఆ భాష గర్భస్థ శిశువుకు అలవాటు అవుతుంది. అందుకని ఆ మాతృభాషలో మాట్లాడితే చాలా తేలికగా మనసుకు ఎక్కుతుంది అని చెప్తారు. కనుక భాష దగ్గర నుంచి సమస్తం నేర్పేది తల్లి. పుట్టిన తర్వాత గర్భంలో ఉండగా గాలి పీల్చటం దగ్గర నుంచి, భాష దగ్గర నుంచి, ఆలోచన విధానం దగ్గర నుంచి నేర్పడమే కాక, పుట్టిన తర్వాత పాలు తాగడం, ఆ తర్వాత కాలకృత్యాలు, అన్నం తినడం, ఇలాంటివన్నీ నేర్పింది తల్లే కదా. తొలి గురువు అని అందుకంటారమ్మా. అందువల్ల తల్లి చెబితే ఎంత లేదన్నా కొంచెం తొందరగా మనసుకు ఎక్కుతుంది ఎవరికైనా. అమ్మ అంటే చాలు లోపల నుంచి ఏదైనా ఉంటే అమ్మకు చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మనం గమనిస్తే పురాణాల్లో కూడా యశోద ప్రేమ, దేవకీ ప్రేమ, అలాగే ఎంతోమంది తల్లులు కూడా వారి ప్రేమామృతాన్ని పిల్లలకు పంచే విషయంలో ఎక్కడా కూడా భేషజాలం చూపలేదు. అంతెందుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు కూడా నలుగురు పిల్లల్ని కూడా సమానంగా చూశారు. అటువంటి మాతృ ప్రేమ అనేది అంటే ఆ వర్ణన నేటి తరం వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి నిద్రలేపుతూ కౌసల్య సుప్రజారామ అన్నాడు. ఏం దశరథుడి కొడుక అనలేదే? దశరథుడి కొడుకుల స్వభావాల్లో తేడా మనకి తెలుసు కదా. కౌసల్య యొక్క మంచి సంతానం. కౌసల్య ఎప్పుడూ కూడా చక్కగా రామాయణంలో మనకు కనపడుతుంది. ఎక్కడ కనపడ్డా పూర్తిగా ధ్యానం చేసుకుంటూనో, వ్రతం చేస్తూనో, పూజ చేస్తూనోనే కనపడుతుంది. అవునా? హోమాలు చేయిస్తూనో అట్లా కనపడుతుంది తప్ప వేరే రకంగా కనపడదు. మరి ఆ రకంగా నిరంతరం జీవితాన్ని ఒక తపస్సులాగా సాగించినటువంటి కౌసల్యకి రాముడు లాంటి అవతార పురుషుడు జన్మించాడనడం సహజమైనటువంటి విషయం. అట్లాంటి వాడైతేనే జన్మిస్తాడు. అట్లాంటి వాళ్ళ కడుపునైతేనే జన్మించడానికి వీలవుతుంది. ఆ విధంగా తల్లి యొక్క ప్రాధాన్యం చాలా ఉంది. బీజానికి ఎంత ప్రాధాన్యం ఉందో క్షేత్రానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఉదాహరణకి ఏమంటామమ్మా మనం? వడ్లపూడి నారింజ అంటాం, అంతే కదా. నూజువీడు రసాలు అంటాం, బంగిని పిల్లి ఉన్నటువంటి మామిడికాయ అంటాం. ఆ ప్రాధాన్యం విత్తనంతో పాటు క్షేత్రానికి ఉంది. కనుక ఉత్తముడైనటువంటి జీవి రావాలి అంటే మంచి తల్లి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఇంకొక మాట ఏం చెప్తారంటే మన ఉపనిషత్తుల్లో మాతా నిర్మాత భవతి అంటారు. నిర్మాత అంటే శీలాన్ని, శరీరాన్ని, అలవాట్లని అన్నింటినీ నిర్మాణం చేసేది ఆవిడే. గర్భంలో ఉండగానే శరీరావయవాల నిర్మాణం ఆవిడ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఆవిడ చేస్తోంది, నిర్మాణం చేస్తోంది. ఆ శరీర నిర్మాత తల్లే కదా. అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ, వాళ్ళ స్వభావాన్ని కానీ వీటన్నిటినీ నిర్మాణం చేసే తల్లి. తల్లి గనక గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మంచి కథలు, మంచి ఇతివృత్తాలు వింటే సత్ప్రవర్తన కలిగిన, సత్వగుణం కలిగిన పిల్లలు జన్మిస్తారు. అందుకే తప్పనిసరిగా గర్భవతులకి సాత్విక ఆహారం పెట్టండి, రామాయణం చదివించండి, మంచి మాటలు వినిపించండి. ఆఖరికి మన శాస్త్రాలలో కూడా సీమంతోన్నయము అంటారు. మనం సీమంతం అంటున్నాం. సీమంతోన్నయము, పుంసవనము ఇలాంటివి చేసేటప్పుడు గర్భవతికి మంచి సంగీతం వినిపించమని చెప్తారు. మంచి సంగీతం వినిపించటం, మధురమైన పదార్థాలు పెట్టడం, చక్కగా వెన్నెలలో విహారం చేయించటం, ఇవన్నీ చేయించమంటారు. ఇవన్నీ చేయించినందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో సాత్వికమైనటువంటి ప్రవృత్తి వస్తుంది. కనుక దీన్ని మనస్సుని, శరీరాన్ని, అన్నింటినీ కూడా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసే తల్లేనమ్మా. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో జరిగే పని అది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక శరీర నిర్మాణమే కానివ్వండి, అలాగే ఇంటి నిర్మాణమే కానివ్వండి, ఇంట్లో ఉన్న వ్యక్తుల ఎదుగుదలకే కానివ్వండి, అనునిత్యం శ్రమిస్తుంది అమ్మ. అమ్మకు అసలు విశ్రాంతే లేదు. మరి అమ్మ శ్రమకు ఒక్క మాతృదినోత్సవం రోజే ఆమెకు కృతజ్ఞత చెప్పడంతో సరిపోతుందంటారా? ఎలా సరిపోతుందమ్మా? మన దేశంలో ఈ మాతృదినోత్సవాలు లాంటివి లేవు.
ఇది పాశ్చాత్య దేశాల్లో ఏర్పాటైంది. అక్కడ 18 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారు కనుక తల్లిదండ్రులను చూడ్డానికి రోజు పెట్టుకుని వెళ్ళి చూస్తారు. అందుకోసం ఏర్పాటైంది. అదే మదర్స్ డే అని పెట్టి ఆ రోజు ప్రత్యేకంగా అమ్మకి కేకు పట్టుకెళ్ళి ఇవ్వడం, దానికి మదరింగ్ కేక్ అని పేరు. అలాంటి ఏర్పాట్లు ఆ దేశంలో తయారైనవి తప్ప మన దేశానికి సంబంధించినవి కాదు. అసలు మదర్స్ డే ప్రారంభం అవడం, దాని ఆరిజిన్ అదంతా కనుక చూసినట్టయితే బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం నిజానికి అనునిత్యం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం అనేది ఒక అలవాటుగా ఉన్నటువంటి దేశంలో ఈ మధ్యకాలంలో మనం మానేసాం గనక మదర్స్ డే నాడన్నా తల్లి యొక్క ఘనతను గుర్తు చేసుకోవడం బాగానే ఉందేమో అనిపిస్తోంది. నిజానికి ఈ సంస్కృతిని పాటించేటటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మదర్స్ డే చేసుకోవాల్సిన పని లేదు. మొట్టమొదటే మనకి చదువు అంతా అయిపోయి గురుకులం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థికి స్నాతకోత్సవంలో గురువు చెప్పేటటువంటి ఆదేశ సూత్రాలు, నిర్దేశ సూత్రాలు ఉన్నాయి. ఆదేశ సూత్రాలు అంటే నువ్వు తప్పకుండా పాటించాలి అని చెప్పింది. నిర్దేశ సూత్రాలు అంటే వీలైతే పాటించినైనా పాటిస్తే బాగుపడతావు అని చెప్పింది. చిన్న ఆప్షన్ ఉంది అక్కడ. కానీ ఆదేశ సూత్రాల్లో మొట్టమొదటగా చెప్పింది ఏమిటి అంటే, మొదటి ఆదేశం ఏమిటంటే మాతృదేవో భవ, తల్లి దైవంగా కలిగిన వాడివి అయ్యుండు అని. అంటే ఏమిటి ఆశీర్వచనం? తల్లిని దేవతగా చూస్తున్నావు, ఆవిడ ఉండి ఆవిడ ఆశీస్సులు నీకు నిరంతరం ఉండాలి అంటే పైకి చెప్పడమేమో నువ్వు తల్లిని పూజించమని చెప్పినా, తల్లిని దేవతగా కలిగి నువ్వు ఎక్కువ కాలం ఉండు, నువ్వు ఎక్కువ కాలం నీ తల్లి జీవించుగాక అని చెప్పిందే ఉంది అందులో. తల్లి ఆశీర్వచనంతో కష్టాలు దూరం అవుతాయా అమ్మ? తప్పకుండానమ్మా. ఎందుకంటే తల్లి ప్రేమలో 99% అని ఆధునిక కాలంలో చెప్పుకోవాలి. పూర్వకాలం అయితే 100% మలినం లేదు, నిష్కల్మషంగా ఉంటుంది. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని చెప్తారు శంకర్లు. తల్లికి నమస్కారం చేస్తూ అపరాధ క్షమా స్తోత్రంలో అనుకుంటా. లోకంలో చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు. ఒక స్త్రీ చెడ్డ కూతురు అవ్వచ్చు, చెడ్డ సోదరవచ్చు, చెడ్డ కోడలవచ్చు, చెడ్డ భార్య అవ్వచ్చు, చెడ్డ మనిషి అవ్వచ్చు, పక్కింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి ఉద్యోగం చేసే చోట అన్ని చోట్ల ఉండొచ్చు. కానీ ఒక స్త్రీ తల్లిగా మాత్రం చెడుగా ఉండదు. తల్లి అంటేనే చెడ్డతనం లేదు అందులో. ఒక చెడ్డ తల్లి ఉండడానికే వీల్లేదు. కుపుత్రో జాయేత క్వచిదపి, ఎప్పుడన్నా చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ కుమాత నభవతి, చెడ్డ తల్లి మాత్రం లేదు. అంచేత అంత నిష్కల్మషంగా త్రికరణ శుద్ధిగా బిడ్డలు బాగుండాలి అని కోరుకునేటటువంటి తల్లి మాట తప్పనిసరిగా ఫలిస్తుంది. అందువల్ల తల్లి ఆశీర్వచనాన్ని మించిన ఆశీర్వచనం మరొకట్లేదు. వెళ్ళలేని కష్టము, అసలు ఎవ్వరూ తీర్చలేని రుణం తల్లి రుణం అని అంటూ ఉంటారు. మరి ఆ తల్లికి మనం ఏమి ఇవ్వాలి? ఏమీ ఇవ్వలేమమ్మా. ఏమిచ్చినా తక్కువే. ఇస్తే చులకన చేసినట్టు. కానీ చేయగలిగింది ఏమిటంటే భక్తిగా సేవ చేసుకోవాలి అంతే. తల్లి చెప్పిన మాట వినడం, తల్లి ఏ విధంగా ఉండాలని కోరుకుంటుందో ఆ విధంగా ఉండడం. తల్లికి తండ్రికి ఇద్దరికీ కూడా చిన్నతనంలో తమకి తల్లిదండ్రులు ఎట్లా చేశారో వృద్ధాప్యంలో వాళ్ళకి అట్లా చేయడం వల్ల మాత్రమే కొంత రుణం తీరుతుంది, కొంత, పూర్తిగా కాదు. కానీ ఇప్పుడు ఆధునికంలో పిల్లలైతే అమ్మ నీకేం తెలియదులే, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అని అన్నిటినీ కొట్టిపడేస్తూ ఉన్నారు. తెలియదులే అన్న వరకు తప్పేం లేదమ్మా. ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తెలియదు తల్లికి. అంత మాత్రాన తక్కువది కాదు కదా. తెలియకపోవడం వేరు, ప్రేమ వేరు. అన్నీ ప్రేమ చూపించడానికి తెలియాల్సిన అవసరం ఏం లేదే. బిడ్డకి ఆకలేస్తోంది అన్న సంగతి తెలుసుకోవడానికి తల్లికి జ్ఞానం అక్కర్లేదు. కాకపోతే వాడు కొత్త రుచులేం నేర్చుకున్నాడు, వాడికి ఏం కావాలి, కొత్త రుచి చేసి పెట్టాలన్నది తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. అంతే తప్ప ఆకలిగా ఉంది బిడ్డ కడుపు నింపాలి అనేటటువంటి దానికి తల్లి ప్రేమ ఒక్కటే లెక్క తప్ప ఇంకోటి కారణం కాదు. 70 ఏళ్ళ కొడుకు రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, మనవాళ్ళు వచ్చాడు, అయినా ముసలమ్మ పడుకుని ఉంది, తల్లి బతికే ఉంది, మంచంలో ఉంటుంది. అయినా కానీ
అలాంటప్పుడు కూడా ఇంటికి వస్తే కోడల్ని పిలిచి ఉంటుంది, చంటాడు అన్నం తిన్నాడేమో కనుక్కో అని. 70 ఏళ్ళ వాడు చంటాడు. అది తల్లి మనస్సు. నిజంగా ఒక మాట చెప్తారండి, మనిషి ఎప్పుడు వృద్ధుడవుతాడు అంటే తల్లిదండ్రులు ఉన్నంతకాలం కాడట. తల్లిదండ్రులు లేకపోతేనే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినట్టుట. అందుకే నువ్వు పెద్దవాడివి అయిపోయావు అని ఎవరినన్నా అంటే వెక్కిరింతగా అంటేనా తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదని, నిజంగా తల్లో తండ్రినో కోల్పోయినప్పుడు పెద్దరికం వచ్చేసింది నాయన అని జాలిగా చెప్పేది. అంచేత తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలు పిల్లలే, ఎంత వయసు వచ్చినా. వయసుతో సంబంధం లేదు. అమ్మ తల్లి స్థానం చాలా గొప్పది. అవును, సన్యాస దీక్ష తీసుకునే క్రమంలో కూడా తండ్రి పాత్ర కన్నా తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అవునమ్మా. మాతృభిక్ష పెట్టాలంటారు, మాతృ అనుమతి తీసుకోవాలి అని అంటారు. ఆ స్థానం గురించి వివరించండి. అమ్మ, మాతృభిక్ష అన్నది సన్యాసికే కాదు, ఒడుగులో కూడా ఉంటుంది. అవును, ఎందుకంటే ఏదన్నా కడుపు చూసి పెట్టే తల్లేనమ్మా. సన్యాసి కూడా సన్యాస దీక్ష తీసుకున్నాక లోకంతో తనకు అన్ని రకాల సంబంధాలు పోయాయి. సన్యాసం తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, ఈ జన్మనంతా అయిపోయినట్టు లెక్కగట్టి దానికి ఇవి కూడా చేసేస్తారు, కర్మలు అవి కూడా చేసేస్తారు. కొన్ని తరాల వరకు పిండ ప్రదానం కూడా అయిపోతుంది. అందువల్లే ఒక కుటుంబంలో ఒకళ్ళు సన్యాసం స్వీకరిస్తే ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాళ్ళకి ముక్తి అని చెప్తారు. అట్లా అయిపోతుందని. అలాంటిది అందరితోనూ సంబంధం లేకుండా పోతుంది, పేరుతో సహా మారిపోతుంది కదా. అటువంటి సందర్భంలో సన్యాసి అయినటువంటి వాడు తన తండ్రి ఎదురుపడితే తండ్రి సన్యాసికి నమస్కారం చేస్తాడు, కానీ సన్యాసి తల్లికి నమస్కారం చేస్తాడు. ఎందుకు అంటే ఇంకా ఈ శరీరం వాడుకుంటున్నాడు. ఈ శరీరం ఎవరిచ్చారు? తల్లి. అంచేత తల్లికి నమస్కారం చేస్తాడు సన్యాసి. అంటే ఇప్పుడు ఆత్మపిండం పెట్టుకున్న తర్వాత ఆ శరీరానికి అతనికి సంబంధం ఉండదు కదా. ఆత్మపిండం తను పెట్టుకోడు, వాళ్ళు పెడతారు. సన్యాసికి ఆ సమయంలో పెట్టేస్తారు వాళ్ళు. అక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తున్న వాళ్ళు చేస్తారు. అదే ఆత్మపిండం కాదు, దాన్ని ఆత్మపిండం అనరే. ఆత్మపిండం అంటారా? కాదు, కొన్ని తరాలకి పెడతారు, కొన్ని జన్మలకి. కొన్ని జన్మలకి, ఈ జన్మ తర్వాత మరో జన్మ ఉంటే వాటంటికి పెట్టేస్తారు. ఈ సంబంధం లేకపోయినా ఈ శరీరం ఉంది కదా, శరీరం వదిలితే శరీర సంబంధం ఎక్కడికి పోతుంది? కొన్ని సందర్భాలలో అమ్మ, మరి అవునో కాదో తెలియదు కానీ కన్న తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమ ఎక్కువ అంటారు. ఇందులో ఎంత నిజం ఉంది? నిజమేనమ్మా. ప్రేమ అన్నది మనం పెంచుకోవటం వల్ల వస్తుంది. కన్న తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమ. మరి దేవకి కన్నా యశోదకి ఎక్కువ ప్రేమ కాదు? యశోద ఆనందించినంత ఆనందం ఎవరు ఆనందించారండి? కృష్ణావతారంలో కృష్ణుడితో ఎక్కువ ఆనందించింది ఎవరయ్యా అంటే యశోదే. దేవకికి అదృష్టం లేదు కదా. ఇన్ని రకాల ఆనందాలు పొందింది, యశోద. ఎన్ని అద్భుతాలు చూసింది. అన్నీ చూసి కలయో వైష్ణవమాయో నేను యశోద కాను అని కూడా అనుకుందే. అటువంటి స్థితి ఎవరికి లభించింది? ఒక యశోదకే లభించింది. కనుక ప్రేమ అన్నది పెంచుకున్న తర్వాత కనక్కర్లేదమ్మా. కన్నవాళ్లే తల్లి అనడానికి వీల్లేదు. కంటేనే తల్లి కాదు, గుర్తుపెట్టుకోండి, పెంచినా తల్లి. ఆ ప్రేమ భావం పెంచుకున్నాక లోకంలో అందరూ పిల్లల్లాగానే కనపడతారు. అందుకే ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళని అమ్మ అనే పిలుస్తారు చాలామంది. అమ్మగారు కానీ, లేకపోతే అమ్మగారు అంటే పోయింది ఆ గౌరవం. అమ్మగారు అంటే యజమాని అవుతుంది. అమ్మ అంటే యజమాని కాదు, ప్రేమగా చూసుకునేది. ఆ గారు ఉండదు. మేడం అని కానీ, దొరసాని అని కానీ అలాంటి పేర్లతో పిలవరు, అమ్మ అంటారు. అప్పటికి ఒక ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ అమ్మతనం ఉంటుంది. అమ్మతనం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నవారైతే సరే, పిల్లలు లేనివారు? పిల్లలు లేకపోతే లోకంలో పిల్లలందరూ మనవాళ్ళేనమ్మా. అందరూ కంటేనే పిల్లలా? కన్న పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులు చూస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ప్రేమలో కనీసం 10వ వంతు తిరిగిస్తున్నారు? ప్రేమ ఎప్పుడూ కూడా ప్రవాహంలాగా పైనుంచి కిందకే వస్తుంది. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండదు, అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద పెడుతుంది, అది సహజం. కానీ ఆ ఉండవలసిన కాస్త కూడా లేనటువంటి పిల్లలు ఎంతమంది లేరు? కనుక
కంటేనే పిల్లలు అనేటటువంటి దురభిప్రాయం ఉండడానికి వీల్లేదు. పెంచితే పిల్లలు. కని పారేస్తే పిల్లలు అవుతారమ్మ? ప్రేమ ఉంటుందా? కని పడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తల్లికి పిల్లలకి ఉండే సంబంధాలు ఉన్నాయా? అమ్మ, మనం చూస్తే ఏవో చిన్నిపాటి మనస్పర్ధలు, ఏవో చిన్నిపాటి భావాల మధ్య తేడాలు, దీంతో చాలామంది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి అంకితం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? సమంజసం కానే కాదు, చాలా తప్పు. చాలా తప్పే, కానీ అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టళ్లలో పెట్టి డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచారు. అంతే కదా. ఎన్ఆర్ఏ అంటూ ఉంటాను నేను, నాన్ రెసిడెంట్ అమెరికన్ అని. పిల్లల్ని అలా పెంచారు. ఇహ నుంచి అలా ఉండదులే, డాలర్ రేటు పడిపోయిందిగా, ఇహ నుంచి అలా ఉండదు. ఎప్పుడు ఎలాగో ఎన్ఆర్ఐలే ఉంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్సే ఉంటారు. ఎందుకంటే ఇండియానే స్వర్గసీమగా ఉండేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి, దగ్గరలో ఇప్పుడు కనపడుతున్నాయి కదా, ఛాయలు కనపడుతున్నాయి కదా. అటువంటి అప్పుడు కానీ మామూలుగా అయినట్టయితే పిల్లల్ని తమని వృద్ధాప్యంలో చూసేటటువంటి వాళ్ళుగానో, డబ్బు సంపాదించే వాళ్ళుగానో, తమకి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళుగానో, తాము సాధించలేనివన్నీ వాళ్ళు సాధించాలి అనేటటువంటి కోరికతోనో పెంచటం వల్ల ఆ తల్లిదండ్రులు చూపించవలసినటువంటి స్వచ్ఛమైన ప్రేమ కనపట్టాల. అలా పెరిగినటువంటి పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఏం చూస్తారండి? 5వ ఏట తీసుకెళ్ళి హాస్టల్లో పారేసేటటువంటి వాళ్ళు, లేదా ఇంట్లో ఉంటే కూడా నిద్ర లేవకుండానే వాడి కళ్ళు మూసుకుని ఉండగానే బ్రష్ చేసి స్నానం చేయించి వాడు ఆటోలో పెడుతుంటే తండ్రి షూస్ వేస్తే తల్లి నోట్లో స్పూన్తో అన్నం పెట్టి బస్సు ఎక్కించి పంపించి రాత్రి 8కో 9కో తిరిగి వచ్చాక వాడు నిద్రపోతూ ఉంటే అమ్మ అంటూ ఉంటే వీళ్ళేమో సెల్ ఫోన్లోనూ టీవీలు చూస్తూ కూర్చునేటటువంటి కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో పడేశారు అనడంలో నాకేమీ తప్పు అనిపించదమ్మా. కానీ ఉండకూడదు, సిద్ధాంతరీత్యా మన దేశ సంస్కృతికి వ్యతిరేకం. వృద్ధాశ్రమాలు ఎన్ని తగ్గితే దేశం అంత పురోభివృద్ధి చెందినట్టు అనుకుంటాను నేను. అమ్మ, మరి పిల్లలు బాగుండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండాలి, ముఖ్యంగా అమ్మను బాగా చూసుకోవాలి అంటే పెంపకం ఎలా ఉండాలంటారు? తల్లి పెంపకం అంటే చిన్నప్పటి నుంచి తల్లి ఎటువంటి విషయాలు పిల్లలకు అవగాహన కల్పించాలంటారు? అసలు ముందమ్మా పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలమ్మా. ప్రేమగా చూసుకుంటూ నువ్వు ఏదన్నా చెప్తే వాళ్ళు వినడం జరుగుతుంది. పిల్లలకి వండి పెట్టండి, అంతేగాని కొని పెట్టద్దు. కొన్నది వండేటటువంటి వాళ్ళు వ్యాపార దృక్పథంతో వండుతారు. వ్యాపార దృక్పథంతో వండినటువంటి ఆహారమే తిని పెరిగినటువంటి వాళ్ళు వ్యాపార దృష్టితో పెరుగుతారు. వాళ్ళ మనస్సుల్లో కూడా వ్యాపార దృష్టి ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు తమ దగ్గర ఉంటే కూడా వీళ్ళ వల్ల మాకేం లాభం అని ఆలోచిస్తారే తప్ప ప్రేమ ఉండదు. కనుక ప్రేమ ఉండాలంటే తమ చేతులతో వండి పెట్టాలి, అది ప్రేమకు కారణం. ఒక ఇంగ్లీష్లో ఒక మాట కూడా ఉంది, ద వే టు మ్యాన్స్ హెడ్ ఈజ్ త్రూ స్టమక్ అని. అంటే మనిషి మనసులో ఉండవలసిన ఆలోచనలకి దారి ఎక్కడ ఉంటుందంటే పొట్టలో ఉంటుందని. నువ్వు అన్నం పెడుతూ చెప్పినటువంటి మాటలు మనసుకు ఎక్కినట్టుగా మామూలుగా ఎక్కవు. అందుకే పూర్వకాలంలో వంట కోడలు చేసినా వడ్డాను అత్తగారే చేసేది. కాదు, ఎంత బాగా చేసినా అమ్మ చేసినట్టుగా లేదే అని అనిపిస్తుంది. అంటారు. అలవాటు కదమ్మా, రుచి కూడా అలవాటు. అమ్మ చేసిన రుచి తినడం అలవాటు పడినటువంటి నోటికి వేరేవి రుచిగా అనిపించవు. అమ్మ, ఈ మదర్స్ డే అనేది ఎలా జరుపుకోవాలంటారు? నిజానికి జరుపుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను, కానీ పోనీ తప్పట్లేదు కదా. రోజు తల్లిదండ్రులను చూడకపోతే ఈరోజన్నా అమ్మకి కాస్త విశ్రాంతి ఇద్దాం, ఇవాళ మదర్స్ డే కదమ్మా, స్పెషల్ ఏమిటి అని వచ్చి అడుగుతాడు కొడుకు. ఎంత బాధ అనిపిస్తుంది. మదర్స్ డే నాడు కూడా అమ్మే చేయాలా? ఇది చాలు, ఇంక నేను చెప్పి మీకు అర్థమయ్యి ఉండాలి. ఏం చేసావు స్పెషల్ అంటే కావాలంటే వెళ్ళేదో కొని పెడతాడు, అది వేరే మాట. మళ్ళీ వెంటనే అమ్మ ఏమంటుంది, నీకేం కావాలి చెప్పు, అది వేరు సెలబ్రేషన్. అమ్మ తన
అదే మదర్స్ డేని మా మదర్ జరుపుకోదు కదా, జరపాల్సిన వాళ్ళు చెయ్యాలి. తన కర్తవ్యం తాను చేస్తోంది, అది కూడా చేస్తున్నందుకు ఎంత కృతజ్ఞులు అయి ఉండాలో చూడండి. కావాలంటే తీసుకెళ్ళో చీరో సారో నాగో డబ్బున్న వాళ్ళైతే నాగో కొని పెడతారు, అది కాదు కదా ప్రధానం. ఆ రోజు ఆవిడని ఆనందంగా ఉంచడానికి ఏం చేయాలి? ఆవిడకి ఇష్టమైన పనులు చేయాలి. ఆవిడకి ఏమి ఇష్టం? ఒకరోజు విశ్రాంతి ఇవ్వండి. ఎవ్వరైనా ఒక వయసు వచ్చాక ఒక పూట విశ్రాంతి ఇస్తే సంతోషిస్తారమ్మా, ఈ పూటకి నేను వంట చేయలేదని. పైగా ఇంకోటి ఏమిటి తాను చేసుకున్న వంట రోజు తినే కన్నా ఎవరన్నా చేసి పెడితే కాస్త నోటికి హితవుగా ఉంటుంది, రుచి మారుతుంది. కనుక ఒక పూట వంట చెయ్యండి, ఆవిడకి కడుపు నిండా పెట్టండి, ఆవిడకి కావలసిన పని చేయండి, ఆవిడకి ఏది నచ్చితే అది చెయ్యండి. మదర్స్ డే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నానని కాక మదర్స్ డే ఆవిడకి ఇష్టమైనట్టు చెయ్యాలి. ఆవిడకి ఏది ఇష్టమో అది చేస్తే అది మదర్స్ డే అవుతుంది. ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే నిత్యం చేస్తే మరీ మంచిది, లేకపోయినా ఆ రోజు కాళ్ళకి దండం పెట్టండి అమ్మకి. నీ ఆశీర్వచనం వల్ల నేను ఇట్లా ఉన్నానని చెప్పండి. కృతజ్ఞతని ఎన్ని రకాలుగా చెప్పడానికి వీలవుతుందో అన్ని రకాలుగా చెప్పండి. అసలు కృతజ్ఞతకు మించింది ఇంకోటి ఏవీ లేనే లేదు అసలు. అమ్మ, మీ అమ్మగారి గురించి చెప్పండి. మా అమ్మగారు గాయత్రి. ఆవిడ ఆ రోజుల్లో పల్లెటూరులో 3వ క్లాస్ దాకా చదువుకున్నారు. అప్పట్లోనే రాయడం చదవడం వచ్చు. మా నాన్నగారు టీచరు. ఆయనకి మాట వినని పిల్లల్ని ఆ రోజుల్లో ట్యూషన్కి పంపేవారు, మొండిగా ఇంట్లో ఉండేవాళ్ళని. అట్లా కొంతమంది 3-4 విద్యార్థులు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కోపం ఎక్కువ అని పేరు. అంచేత ఈయన దగ్గర పెడితే పిల్లాడు చదువుతాడని తెలిసిన వాళ్ళు 3-4 పిల్లల్ని ఇక్కడే పంపేవారు. వాళ్ళతో కూర్చుని మా అమ్మగారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అది ఎంత ఇంటెలిజెంట్ ఐడియా కాదు మరి, వాళ్ళతో కూర్చుని నేర్చుకున్నారు. పెద్దగా తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోలేదు, కానీ ఇంగ్లీష్ కొద్దిగా అర్థం అవుతుంది ఆవిడకి. రాయడం వచ్చు, 4-5 వాక్యాలు రాస్తారు, అట్లా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ఉన్న ప్రకారం చక్కగా క్రోషియా చేసేవారు, ఎంబ్రాయిడరీ చేశారు. ఇప్పటికీ ఉంది మా అమ్మగారు ఎంబ్రాయిడరీ చేసిన టేబుల్ క్లాత్ ఒకటి. మీ మాటల్లో బాగా నచ్చింది ఏంటంటే ఇప్పటికీ రూ అని వాడుతున్నారు, అది గొప్పదనం. ఎదురుగా అయితే నువ్వే అంటాము, మీరు అనము, చెప్పేటప్పుడు అట్లా అంటాము. నాకు ఎంత అలవాటు అంటే ఆఖరికి నా విద్యార్థులను కూడా మీరు అని పిలిచే అలవాటు, అది నాకు అలా అలవాటు అయిపోయింది. అట్లా ఎదురుగా ఉంటే మాత్రం అమ్మ నువ్వే అంటాం, అలా ఉండేది. నేను ఎల్డెస్ట్ కాబట్టి కొంచెం అమ్మ క్లోజ్ అనిపిస్తుంది నాకు మిగిలిన వాళ్ళకన్నాను. తన మనసులో ఏదన్నా ఉన్నా నాకు చెప్పుకునేవారు, అంతే. పెద్ద ఏం ఉండేది కూడా కాదు. ద లైఫ్ ఈజ్ లైక్ ఏ సాక్రిఫైస్, అంతే. పెద్ద అయ్యాక మా నాన్నగారు బాగా తరచుగా రిఫర్ చేస్తూ ఉండేవారు. ఏముంది మీ అమ్మ అంతా సాక్రిఫైస్ చేసింది, పిచ్చిది అనేవారు. మళ్ళీ బాగా వేళాకోళంగా మాట్లాడుకునేవారు లేండి. అబ్బో తన తారా తెలివిగలది, అది చేసింది, ఇద్దరు బాగానే, అవన్నీ సరదాగా మా ఎదురుగా. అంతేగాని పెద్దగా వాళ్ళు దెబ్బలాడుకున్నట్టు కానీ పోట్లాడుకున్నట్టు కానీ ఉండేది కాదు. నాన్నగారికి కోపం ఎక్కువ గనక, కోపం అంటే ఎప్పుడు తిట్టి కొట్టినట్లేరు, ఆయన అంటే మేము భయపడేవాళ్ళం అంతే. కొంచెం గంభీరంగా ఉండేవారేమో. గంభీరంగా ఉండేవారు. అక్కడ ఉన్నారు కదా, ఎదురుగా ఉన్నారు అమ్మా నాన్న, గంభీరంగా ఉండేవారు. నాకు మా పెద్దమ్మాయి పుట్టేదాకా కూడా మా నాన్న ఎదురుగా నిలబడి నేను గట్టిగా మాట్లాడలేదు. అది అంటే అట్లానే మా కోరికలేం తీర్చడం ఏం మానలేదు ఆయన. మాకు కావాల్సినవి చేస్తూ ఉండేవారు. గట్టిగా మేమే నాన్న వస్తున్నారంటే పెరట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం, ఆయన లోపలికి వెళితే వీధిలోకి వచ్చేవాళ్ళం. ఆయన ఏమీ అనేవారు కూడా కాదు. అట్లా అన్నమాట. బాగా ఆయనకి బాగా అనుకూలంగా ఉండేటట్టు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు మా అమ్మగారు. మీ అమ్మలో మీకు బాగా నచ్చిన గుణం? ఓపికమ్మ, ఓపిక. ఎంతైనా చేసేది, ఎంతంత చేసేదో. చాకరీ చేయడం అంటే చాకరీ చేసేది. తర్వాత ఎవరేమన్నా పెద్దగా రెస్పాండ్ అయ్యేది కాదు, కానీ చాలా ఆత్మాభిమానం ఉంది. కానీ బయటపడేది కాదు, దెబ్బలాడ్డాలు అవి చేసేది కాదు. ఆత్మాభిమానం లోపలే పెట్టుకు, ఎవరైనా సులకన చేసినా అవమానం చేసినా చాలా కోపం వచ్చేది ఆవిడకి, కానీ బయటపడేవారు కాదు. చాలా లోపలే పెట్టుకుని దానికి తగినట్టుగా ప్రవర్తించేవారు, అంతే. పెద్దగా తిట్టి మందలించి మాకేం డిసిప్లిన్ నేర్పలేదు, కానీ డిసిప్లిన్ బాగా నేర్పారు. లేదు అంటూనే అన్ని నేర్పారు అని. తిట్టి నేర్పలేదన్నానమ్మా,
ఆవిడ బిహేవియర్ వల్లే మాకు చాలా వరకు వచ్చేసాయి. నాకు చాలా స్తోత్రాలు వచ్చాయంటే ఆవిడ వల్లే వచ్చాయి. చిన్నప్పుడు మేము సెలవులు రాగానే స్నానం చేసి అమ్మ వంట చేస్తుంటే అక్కడ కూర్చునేవాళ్ళం. అన్ని స్తోత్రాలు చదివేవారు ఆవిడ వంట చేస్తూ. ఆవిడతో పాటు విని నేర్చుకున్నాం. లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, హనుమాన్ చాలీసా, తర్వాత హనుమత్ దండకం, ఇట్లాంటివన్నీ, తర్వాత ఎన్నో పద్యాలు, రాజరాజేశ్వరి అష్టకం, ఇట్లాంటివన్నీ అన్నమాట. చాలా తనలా వంట చేస్తూ చదువుతూ ఉంటే విని నేర్చుకున్నాం మేము. ప్రత్యేకంగా కూర్చుని ఏం చెప్పాలా, అదే పద్ధతి నా పిల్లలకి ఫాలో అయ్యా నేను. వాళ్ళు స్నానం చేసి వచ్చి కూర్చుంటే జడలు వేస్తూ లలితా సహస్రనామం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, ఇలాంటివన్నీ అమ్మ చదివిని, కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, ఇవన్నీ నేను చదువుతూ వాళ్ళకి జడలు వేసేదాన్ని. వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవాలా. పెద్ద అయ్యాక కావాలంటే ఒకసారి పుస్తకం చూసి ఎక్కడ మిస్ కాకుండా, లైన్స్ మిస్ కాకుండా నేర్చేసుకున్నారు. ఉచ్చారణ వచ్చేస్తుంది. నిజంగా అంటే ఒక మాతృస్థానం అనేది ఒక చెరగని ముద్ర. అంతేనా? దాని పవిత్రతను ఇంకా అలాగే కాపాడుతూ దాని ఔన్నత్యాన్ని చాటాలి అని అంటే ప్రతి ఒక్కరికి అమ్మ పట్ల ఉండే భావన. ఇప్పుడు దీనికి ఒక మాట చెప్తారమ్మా. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లి సృష్టిలో తల్లిని సృష్టించి ఇచ్చాట, తాను ఉండలేను కదా అని. అంతేకాదు ఇంకోటి అంటారు, మాకు అమృతం దేవతలు తాగారు, మాకు లేదని నాకే అసూయ లేదు, మాకు అమ్మ ఉంది దేవతలకు లేదు అంటారు ఒక కవి. చేత అమ్మ ఉంటే అదొక పెద్ద పెన్నిదమ్మ. అమ్మ లేకపోతేనే చాలా, ఆవిడేం చెయ్యకపోవచ్చు, మనకేమీ సలహాలు ఇచ్చే స్థితిలో లేకపోవచ్చు, సహాయం చేసే స్థితిలో కూడా లేకపోవచ్చు, కానీ ఆవిడ ఉందంటేనే ఒక వెన్నుదన్ను. చివరిగా మా ప్రేక్షకులకు అమ్మలందరికీ మీరు ఇచ్చే సందేశం. అమ్మలందరూ అమ్మల్లాగా ఉండండి. పిల్లలకి వాళ్ళకి నచ్చిన వృత్తిలో నచ్చిన చదువుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి. పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ కోరికలు మీ ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకండి. మీరు కావాలనుకున్నట్టుగా పిల్లలు ఉండాలి అని మీరు వాళ్ళని బలవంతం చేయకండి. వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారో అట్లా మీరు ఉండి చూపించండి, వాళ్ళు అట్లా ఉంటారు. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మ, లోకంలో ఉన్న తల్లులందరికీ ఆ జగన్మాత నుండి ఆశీస్సులు వచ్చి అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా దేశమాత కూడా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం మాతృదేవో భవ. తల్లిని దైవంగా భావించండి, పూజించండి. మన దేశాన్ని కూడా భరతమాత అన్న స్ఫూర్తితో భరతమాత ముద్దు బిడ్డలుగా మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారని భావిస్తున్నాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.